హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ క్రింది ఇచ్చినటువంటి దేశాల్లో ఏ దేశాలకు ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ ఉంది? సో యాక్చువల్గా అజర్బైజాన్కు ఉండదు, కిర్గిస్తాన్కు ఉండదు, తజికిస్తాన్కు ఉంటుంది, తుర్కమెనిస్తాన్కు ఉంటుంది, ఉజ్బెకిస్తాన్కు ఉంటుంది. అన్ని ఈస్ట్ సైడ్ ఉంటాయి. సో కొంచెం నార్త్కి కూడా వెళ్తాయి. సో ద ఆన్సర్ ఈస్ 3, 4, 5 సి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఈ రిపోర్ట్లో బేసికల్గా రానున్నటువంటి కాలంలో అంటే 2025 సంవత్సరం తర్వాత అంటే ఫ్యూచర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ కారణంగా చాలా ఉద్యోగాలు ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలు పోతాయి. అప్స్కిల్లింగ్ అయితే తప్ప కొత్త ఉద్యోగాలు రావు అనేటటువంటి ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. సో ఇందులో భాగంగా భారతదేశానికి సంబంధించి కూడా కొన్ని ఫైండింగ్స్ని చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి, నెక్స్ట్ మనకి రాబోయేటటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎట్లాంటి టెక్నాలజీస్ని మనం అలవాటు చేస్తే వీళ్ళకి జాబ్స్ వస్తాయి అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్గా చెప్పారు. సో ముఖ్యంగా కనుక న్యూస్లో ఎందుకు వచ్చిందని చూస్తే ఒక టైటిల్ రిపోర్ట్ ఉంది. ఇది ఎగ్జామినేషన్లో జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్. ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ 2025 ఎవరిచ్చారు అని అడుగుతాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 2 వీళ్ళు ఏం చెప్పారంటే నెట్ ఇంక్రీజ్ ఆఫ్ 78 మిలియన్ జాబ్స్ అంటే 2030 కల్లా 7.8 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయి అని చెప్తున్నారు. 1. 2 టెక్నాలజీ, ఎకనామిక్ షిఫ్ట్, గ్రీన్ ట్రాన్సిషన్ వీటిల్లో చాలా అత్యధికంగా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎవరెవరైతే నూతన సాంకేతికతలను అలవాటు చేసుకుంటారో అలాగే ఎకనామిక్ షిఫ్ట్స్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను అది. దీంతోపాటుగా గ్రీన్ ట్రాన్సిషన్ అంటే ఎవరైతే ఈ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అనేటటువంటి వాటిని తీసుకొస్తారో అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అది యూజ్ చేయకుండా మనం బ్యాటరీ టెక్నాలజీస్ కానీ ఇట్లాంటివి. సో వీళ్ళకి ఎక్కువగా జాబ్ ట్రెండ్స్ అనేటటువంటి ఉంటే ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి జాబ్ అండ్ స్కిల్ని చాలా విపరీతంగా పెంచుతాయి. అయితే ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ అనేటటువంటిది 55 దేశాలను సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్. అందులో భారతదేశం కూడా ఉంది. సో ఇది న్యూస్లో వచ్చినటువంటి మెయిన్ టాపిక్. అయితే ఇది ఎవరు ఇచ్చారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ముందుగా మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి కనుక చూస్తే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ కోఆపరేషన్ ఉంటుంది ఇందులో. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్ ఏవైతే ప్రాంతాల్లో ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఇన్ ద సెన్స్ మన చాలా దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక దేశాలు ఉన్నాయి కదా, అవి ఆయా ప్రాంతాలకు సంబంధించి గ్లోబల్ లీడర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేశ అధినేతలు లేదా ఇంపార్టెంట్ వ్యక్తులు ఆ ప్రభుత్వాలలో వీళ్ళని ఎంగేజ్ చేస్తారు. ఎంగేజ్ చేసి ఏం చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరులోనే ఉంది, ఎకనామిక్స్ గురించి, ఆర్థిక అంశాల గురించి చర్చిస్తారు. సో ముఖ్యంగా దీని ఫౌండేషన్ క్లాస్ షవాబ్ అనేటటువంటి వ్యక్తి 1971లో యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంలో చేశారు. దాని తర్వాత స్టేక్ హోల్డర్స్ క్యాపిటలిజం అనేటటువంటి పేరుతో దీన్ని దీర్ఘకాలికంగా ఎక్కువ దేశాలను కలపాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని తీసుకొచ్చారు. సో తర్వాత ఇది ఆర్థికపరమైనటువంటి అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతూ వచ్చింది. తర్వాత టాప్ 1000 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 1975లో వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు. సో తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాజ్ ఎ ఆర్గనైజేషన్గా 1987లో మారింది. అంటే ఇనీషియల్గా ఇది ఆర్గనైజేషన్గా రాలేదు, ఇది కేవలం ఒక ప్రైవేట్ కంపెనీల తాలూకా కాంగ్రిగేషన్ ఆఫ్ ద కంపెనీస్గా వచ్చింది. తర్వాత ఆర్గనైజేషన్గా ఇది ఎవాల్వ్ అయింది 1987 సంవత్సరంలో. సో తర్వాత నుంచి ఇది ఒక డైలాగ్ ప్లాట్ఫామ్గా మారింది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా దీన్ని 2015లో రికగ్నైజ్ చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాలూకా ద కరెంట్ షేప్ అనేటటువంటిది 1990sలో జరిగిందని మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేక రిపోర్ట్స్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలలో ఎలా పోటీతత్వం ఉంది అనేటటువంటి దాని గురించి గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్, అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వాళ్ళకి ఉన్నటువంటి డివిజన్ గురించి చెప్తుంది. డివిజన్ ఇన్ ద సెన్స్ ఆడవాళ్ళకి ఎలా ఉంది మార్కెట్, మగవాళ్ళకి ఎలా ఉంది వెన్ కమ్స్ టు ద శాలరీస్ అండ్ ఆల్. అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే పెట్రోల్, డీజిల్ ఇలాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్కి మనం ఎలా మారుతున్నాం అనేటటువంటిది. అలాగే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్,
ఇంకా వెన్ కమ్స్ టు ద ఎకనామిక్ రిస్క్స్ అండ్ ఆల్, అలాగే ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్ ఇండెక్స్ గురించి ఏ దేశాల్లో టూరిజం అండ్ ట్రావెల్ ఎలా ఉంది అని చెప్పేటటువంటి అంశాలు ఈ రిపోర్ట్స్ అన్నీ ఇస్తుంది. జనరల్గా ఈ క్వశ్చన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో చాలా రెగ్యులర్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్. అలాగే మీరు చూస్తే కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్, ఈ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్లో వెరీ జనరల్గా వచ్చేటటువంటి టాపిక్స్. కొన్ని రంగాలకు అంటే కొన్ని సెక్టార్స్, ఆ సెక్టార్లో ఉన్నటువంటి సబ్ ఆస్పెక్ట్స్ చాలా బాగా పెరుగుతాయని చెప్పింది. ఒకటేంటి, ఫ్రంట్ లైన్ జాబ్స్లో భాగంగా ఫార్మ్ వర్కర్స్ అలాగే డెలివరీ డ్రైవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా బాగా జాబ్స్ అనేటటువంటివి ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి స్టార్టప్ కల్చర్ పెరిగింది కదా, ఈ స్టార్టప్ కల్చర్లో భాగంగా మనకి ఆన్లైన్ డెలివరీస్ అనేటటువంటివి ఉన్నాయి కదా. సో ఇవి చాలా విపరీతంగా మనకి గిగ్ ఎకనామీ అనేటటువంటి దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి మొత్తం వరల్డ్ వైడ్. ఇండియాలో కూడా ఈ గిగ్ ఎకనామీలో భాగంగా కనీసం ఒక 2 నుంచి 5 కోట్ల ఉద్యోగాలు 2030 కల్లా ఉంటాయని మనకు రిపోర్ట్ ఉంది. సో అందులో భాగంగా డెలివరీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్మ్ వర్కర్స్కి చాలా విపరీతమైన డిమాండ్ ఉంటుందంట రానున్నటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా. అలాగే కేర్ ఎకనామీ పొజిషన్స్, కేర్ ఎకనామీ అంటే ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు వీళ్ళని జాగ్రత్తగా చూసుకునేటటువంటి విధానాలు మనకు ఓల్డెన్ డేస్లో పెద్దవాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఇద్దరు భార్యాభర్త కలిసి ఒక పిల్లోడిని లేదా ఒక పాపని రేస్ చేయడమే కష్టంగా ఉంది. సో ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న కేర్ ఎకనామీ అనేది కమర్షియల్ కాదు, కానీ రానున్న రోజుల్లో అది కమర్షియల్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్తుంది ఈ రిపోర్ట్. 3 టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే గ్రీన్ ట్రాన్సిషన్ ఇందా చెప్పాను కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ అవి కాకుండా బ్యాటరీ ఆర్ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్కి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. సో ఈ అంశాలలో లేదా ఈ రంగాలలో అధికంగా ఉద్యోగాలు వస్తాయి, అధికంగా కంపెనీలు వస్తాయి. అలాగే మరొకటి చూస్తే డిక్లైనింగ్ రోల్స్, ఎవరికి ఉద్యోగాలు పోతాయి, ఇప్పటి వరకు ఉన్న క్యాషియర్స్, క్లర్కులు, అలాగే బ్యాంక్ టెల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పోతాయి. ఎందుకు అంటే ఉద్యోగాలు పోతాయంటే రేపే తీసేస్తారు ఈ వీడియో తర్వాత అని కాదు, స్లోలీ ఈ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ తగ్గుతుంది. దే విల్ బి రీప్లేస్డ్ బై ద కంప్యూటర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే జాబ్ డిస్ప్లేస్మెంట్స్ అండ్ క్రియేషన్, ఎక్కడెక్కడ జాబ్స్ డిస్ప్లేస్ అవుతాయి, ఎక్కడ కొత్త జాబ్లు వస్తాయి. ఉదాహరణకి ఆటోమేషన్ అంటే ఇప్పటివరకు మనుషులు చేస్తున్న పని కంప్యూటర్స్ చేస్తాయి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇందా చెప్పాను కదా, పునరుత్పాదక శక్తి, దీనికి సంబంధించి పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే ఏజింగ్ పాపులేషన్ డిస్ప్లేస్ జాబ్స్ అంటే బాగా వయోవృద్ధులైపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగాలు ఇంకా నెక్స్ట్ నుంచి ఉండవు. సో అవన్నీ డిస్ప్లేస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే న్యూ రోల్స్ ఇన్ టెక్నాలజీ అండ్ మెషిన్ మేనేజ్మెంట్, ఇప్పుడు టెక్నాలజికల్ జాబ్స్కి సంబంధించి కొత్త పాత్రలు వస్తాయి. ఎట్లా, ఉన్న టెక్నాలజీని మెషిన్స్ని మేనేజ్ చేయడంలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణకి మనకి ఒక చాట్ జీపీటీకి సంబంధించిన ఒక నెట్వర్క్ ఉందనుకోండి, దీన్ని మానిటర్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. సో ఇలా కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. అలాగే స్లోవర్ ఎకనామిక్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ టు డిస్ప్లేస్ 1.6 మిలియన్ జాబ్స్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల ఉద్యోగాలను ఎకనామిక్ గ్రోత్ స్లోగా ఉండడం వల్ల ఆ ఉద్యోగాలు స్థానభ్రంశం అయ్యేటటువంటి అవకాశం ఉందట. సో కాబట్టి ఆ నెంబర్ కూడా ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్ జాబ్స్ అనేది మరీ పెద్ద నెంబర్ ఏం కాదు, చాలా తక్కువగానే ఉంది. దీంతో పాటుగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏం జరుగుతాయంటే డిజిటల్ యాక్సెస్ కారణంగా బిజినెస్లన్నీ కూడా 2030 కల్లా చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా అందులో 60% ఆఫ్ ద ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ తాలూకా బిజినెస్ మోడల్ని డిజిటల్ ఓరియంటేషన్లో మార్చనున్నారు. దీంతో పాటుగా కొన్ని హై స్కిల్స్ అనేవి కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు బీటెక్ చదివినా, రేపొద్దున ఐఐటీస్కి వెళ్ళినా, ఐఎమ్స్కి వెళ్ళినా మీకున్న సిలబస్ అంతా ఒక ఎత్తు, బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇవి కనీసం 86% మందికి స్కిల్స్ ఉండాలి. అలాగే రోబోటిక్స్, ఆటోమేషన్ 58% స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. ఎనర్జీ టెక్నాలజీస్లో 41% ఆఫ్ ద డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది. అలాగే గ్రీన్ ట్రాన్సిషన్లో మనకి డెఫినెట్గా వాతావరణ మార్పులు అనేటటువంటివి వస్తున్నాయి. ఇవి తగ్గించాలి అంటే రెన్యూబుల్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీస్ రావాలి. ఇప్పుడున్న టెక్నాలజీస్ సరిపోవు. సో కాబట్టి దోస్ హు ఆర్ గుడ్ ఎట్ దిస్ గ్రీన్ టెక్నాలజీస్ వీళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దాంతోపాటుగా ఎనర్జీ ఇంజనీర్స్, ఎన్వైర్మెంటల్ ఇంజనీర్స్, ఎలక్ట్రిక్ అండ్ ఆటోనమస్ వెహికల్స్ వీటికి కూడా ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే ఈ రంగాలలో అధికంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ రంగాలు కానటువంటి ఇప్పుడున్న ట్రెడిషనల్ రంగాలు ఏవైతే ఉన్నాయో సెక్టర్స్లో అందులో జాబులు పోయేటటువంటి అవకాశం ఉంది. అలాగే డెమోగ్రఫిక్ షిఫ్ట్ కనుక మనం చూస్తే
ఏజింగ్ పాపులేషన్ అంటే ఎవరెవరైతే వయోవృద్ధులు ఉన్నారో లైక్ కంట్రీస్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, రష్యా ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల్లో ఏజింగ్ పాపులేషన్, హై ఎకనామీస్, హై ఇన్కమ్ ఎకనామీస్, ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్. ఈ దేశాల్లో హెల్త్ కేర్ వర్కర్స్కి డిమాండ్ పెరగనుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలని అనుకుంటే, బాగా సంపాదించాలని అనుకుంటే ఇండియాలో కాకుండా ఫారెన్ కంట్రీస్లో ఎక్కడైతే ఏజింగ్ పాపులేషన్ ఉంటుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళచ్చు. అలాగే 2 గ్రోయింగ్ వర్క్ ఫోర్స్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటే మనలాంటి దేశాలే. ది ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ఎడ్యుకేటర్స్ అండ్ టాలెంట్ మేనేజర్స్ అంటే ఏ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వర్క్ ఫోర్స్ పెరుగుతుందో, వర్క్ ఫోర్స్ అంటే ఉద్యోగాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు, వీళ్ళకి ఎడ్యుకేటర్స్, వీళ్ళని స్కిల్ పెంచడానికి టాలెంట్ మేనేజర్స్, వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. అంటే ఇండియాలో ఎడ్యుకేటర్స్ అండ్ టాలెంట్ మేనేజర్స్కి దెర్ విల్ బీ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద అప్కమింగ్ ఫ్యూచర్ అని కూడా ఈ రిపోర్ట్ చెప్తాను. అలాగే మనకి ఇండియాకి సంబంధించి ఏం చెప్పారు, ఏఐ స్కిల్స్లో భారతదేశం లీడింగ్లో ఉంటుందంట. అలాగే కార్పొరేట్ స్పాన్సర్షిప్ వల్ల అంటే కార్పొరేట్ కంపెనీస్ హెల్ప్ చేయడం వల్ల జనరల్ ఏఐ ట్రైనింగ్లో కూడా భారతదేశం ముందుంటుంది. అలాగే టెక్నాలజీ అడాప్షన్లో 35% ఆఫ్ ఇండియన్ బిజినెస్ మెన్ అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ని వాడాలని అనుకుంటున్నారు. దీని కారణంగా రానున్న రోజుల్లో ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 21% ఆఫ్ ఈ ఎంప్లాయర్స్ క్వాంటమ్ అండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ అంటే ముందుగా సైబర్ ఫ్రాడ్స్ అవి జరగకుండా క్వాంటమ్ టెక్నాలజీస్లో బెటర్గా వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ క్వాంటమ్ అండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్లో నాలెడ్జ్ ఉందో వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సో క్వాంటమ్ టెక్నాలజీస్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. చైనాలో చాలా అద్భుతంగా ఉంది. ఇండియాలో ఈ మధ్యనే ఒక శాటిలైట్లు అవి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే వర్క్ ఫోర్స్ గ్రోత్ కూడా చూస్తే ఇండియా, సబ్ సహారన్ ఆఫ్రికా దాదాపుగా 2/3 ఆఫ్ ద న్యూ వర్క్ ఫోర్స్ అంటే ప్రపంచంలోనే 2/3 అంటే ఎంత 2/3 అంటే 67%. 67% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని ఇండియా, సబ్ సహారన్ ఆఫ్రికా వీళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తారట రానున్నటువంటి రోజుల్లో. సో అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఆఫ్రికన్ పీపుల్ అండ్ ఇండియన్ పీపుల్ విల్ డామినేట్ ఇన్ ద అదర్ కంట్రీస్. సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్టు. అయితే ఇండియాలో ఎంప్లాయ్మెంట్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అదేంటంటే ఆటోమేషన్ కారణంగా చాలా జాబ్స్ డిస్ప్లేస్ అయిపోతాయి. కంప్యూటర్లు రావడం వల్ల ఆ వర్క్స్ చేసేటటువంటి మాన్యువల్ పీపుల్ తాలకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అలాగే స్కిల్ మిస్ మ్యాచ్, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ ఇప్పుడు మన ఇంజనీర్స్గా బయటకు వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క స్కిల్ మ్యాచ్ అవ్వట్లేదు. సో దీని కారణంగా మనకేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్లో ఎక్కువ స్కిల్డ్ పర్సనల్కి అవకాశం ఉంది. కానీ చాలా వర్క్ ఫోర్స్ ఇప్పుడు వచ్చేటటువంటి ఇంజనీర్స్ ఆర్ బీటెక్ ఆర్ గ్రాడ్యుయేట్స్కి ఈ స్కిల్ లేకపోవడం వల్ల మిస్ మ్యాచ్ జరుగుతోంది. సో ఇండియాలో ఉద్యోగాలు లేకపోవడం కాదు, ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగస్తులకి స్కిల్ లేదు, లేదా ఉద్యోగాల కోసం వేచి ఉన్న వాళ్ళకి స్కిల్ లేదు. సో ఇది వన్ పార్ట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ చెప్తోంది, స్కిల్ మిస్ మ్యాచ్. అంటే ఇండస్ట్రీ వాడు ఇంత స్కిల్ ఉండాలని అనుకుంటాడు, మనకి ఇంత స్కిల్లే ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్. మీరు ఐఐటీలో చదవండి, ఐఐఎంలో చదవండి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ లేనప్పుడు ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఫర్ ద కంపెనీస్ టు హైర్ యూ. అలాగే అన్ఈవెన్ టెక్నాలజీ అడాప్షన్, అర్బన్ ఏరియాస్ ఏమో కొత్త టెక్నాలజీని చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నాయి, రూరల్ ఏరియాస్ ఏమో వెనకబడిపోతున్నాయి. దీని కారణంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి త్వరగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. అలాగే ఇన్ఫార్మల్ సెక్టార్ ఛాలెంజెస్, మన దేశంలో 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అంతా కూడా అసంఘటిత రంగంలో ఉంది. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అంటే వీళ్ళకి సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం, వీళ్ళకి పే స్లిప్స్ ఉండవు, వీళ్ళ శాలరీస్ అకౌంట్లో పడవు, ఇలాంటి జాబ్సే ఉన్నాయన్నమాట. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. సో లార్జ్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ ఫోర్సు ఈ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండడం అనేటటువంటిది చాలా ఇబ్బంది. ఏ దేశంలో అయినా ఫార్మల్ సెక్టార్ పెరిగితేనే దానివల్ల ఆ దేశానికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇండియా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ యొక్క ఇన్ఫార్మల్ సెక్టార్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి. అది చేయాలంటే స్టార్టప్ల వల్లే సాధ్యం. అలాగే ఎందుకు ఇన్ఫార్మల్ సెక్టార్ ఉంటుంది అంటే ట్రైనింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఫార్మల్ సెక్టార్కి అడాప్ట్ అవ్వలేకపోతుంది. సో ఇది కూడా అనదర్ రీజన్. సో ఇవన్నీ మనం ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటే సింపుల్, మనకున్న వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో యూత్ కానీ ఇప్పుడు వర్కింగ్లో ఉన్న వాళ్ళని కానీ స్కిల్ పెంచాలి. ఇది పెంచాలంటే ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరి మధ్య మంచి కొలాబరేషన్ ఉండాలి. ఏముంది, నా తలకాయ ఉంది కొలాబరేషన్ ఏం లేదు. సో కాబట్టి దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ పెరగాలి. అలాగే ఎంప్లాయర్ షుడ్ ఆఫర్ కెరీర్ ప్రోగ్రెషన్ పాత్వేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్స్ ఎప్పుడు ఎంప్లాయీస్ చేత ఏం చేయించుకుందాం అనుకుంటారు, వర్క్ చేయించుకుందాం అనుకుంటారు. అది కాదు పద్ధతి.
బిజినెస్ మెన్ ఎప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్కి స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్ కనీసం ఇయర్లో వన్స్ ఆర్ ట్వైస్ పెడితే ఆ స్కిల్ అప్గ్రేడేషన్ అనేటటువంటి జరుగుతుంది. నేను ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీని ఒక చోట గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర వాడాను సమ్ అగ్రిమెంట్ ఏదో రాయడానికి. అరే ఇంత స్పీడ్గా ఎలా వచ్చేసిందని అడుగుతున్నారు ఆయన. ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనము ఇలాంటి చాట్ జీపీటీ అండ్ జనరల్ ఇలాంటి ట్రైనింగ్స్ ఇస్తే పనులు వేగంగా జరుగుతాయి. సో ఈ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రెషన్ పాత్వేస్ అనేటటువంటివి చేయాలి ఈ ఎంప్లాయర్స్ అందరూ కూడా. అలాగే డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అంటే ఏంటి? డైవర్సిటీ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ జాబ్స్లోనే కాకుండా డిఫరెంట్ వాటిల్లో ట్రైనింగ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితులు, ఆ కమ్యూనిటీస్ని అందులో ఎంగేజ్ చేసేటటువంటి పరిస్థితులు, ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రావాలి. అలాగే ఏఐ అడాప్షన్ ఫర్ వర్క్ ఫోర్స్ అందరూ కూడా, అది స్టూడెంట్స్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు కూడా అడాప్ట్ చేసుకోవాలి. దీనివల్ల హ్యూమన్ క్రియేటివిటీకి, మనకున్న క్రియేటివిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 10 పెంచుతుంది. సో ఏఐ ఎఫిషియన్సీ అండ్ హ్యూమన్ క్రియేటివిటీ దే ఆర్ డెడ్లీ కాంబినేషన్స్. దీనివల్ల చాలా వేగంగా వర్క్స్ చేయగలుగుతాం. సో ఎకనామికల్గా కూడా చాలా ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో స్కూల్ కరికులంలో ఏఐని కంపల్సరీ చేయాలి. అలాగే రిటైనింగ్ టాలెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న టాలెంట్ని బయటికి పోని కూడా చూడాలి. అందరూ యూఎస్ అంటున్నారు, కావాలంటే పాకిస్తాన్కైనా పోతాం కానీ ఇండియాలో ఉంటామన్నా ఎవడు అనట్లేదు. సో ఈ ప్రాబ్లం నుంచి కొంత బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. సో పే రివ్యూస్ పెంచాలి, కంపన్సేషన్స్ ఇలాంటివి ఇవ్వాలి. అలాగే ఇన్సెంటివ్స్ లైక్ స్టాక్ ఆప్షన్స్, బోనసెస్, అలాగే బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఇవన్నీ ఇస్తే స్కిల్ రిటర్న్ అయి ఉంటుంది ఇండియాలో. లేదంటే స్కిల్ వర్క్ ఫోర్స్ మొత్తం అక్కడ పోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగులుతుంది. అలాగే పబ్లిక్ పాలసీ సపోర్ట్, వీటన్నిటికీ చేయడానికి ప్రభుత్వం తన తాలూకా విధానాలను తీసుకురావాలి. ఫస్ట్ రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, వీటికి సంబంధించి మంచి ఫండింగ్ అనేటటువంటిది గవర్నమెంట్ నుంచి ఉండాలి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పేరిట గవర్నమెంట్ చేస్తోంది, బట్ ఇంకా సరిపోవట్లేదు. వీ హ్యావ్ టు డూ ఈవెన్ మోర్ థింగ్స్. అలాగే స్కూళ్ళల్లో డిజిటల్ బోర్డ్స్ ఇంట్రడక్షన్ కొన్ని ప్రాంతాల్లోనే చేశారు, అన్ని ప్రాంతాల్లో చేయలేదు. ప్రైవేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ దే ఆర్ అడాప్టింగ్ ఫాస్టర్ దెన్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. సో ఇది కొంచెం మనం బెటర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ ఫినాన్షియల్ సపోర్టు, జాబ్ డిస్ప్లేస్మెంట్స్ ఇవన్నీ తగ్గుతాయి దేశంలో. సో గవర్నమెంట్ చేసే పాలసీస్ మీద ఇవి ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలుసని అనుకుంటున్నాను, దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సమ్మిళిత వృద్ధి ముఖ్య లక్షణాలు ఏమిటి? భారతదేశం అటువంటి వృద్ధి ప్రక్రియను ఎదుర్కొంటుందా? సమగ్ర వృద్ధికి సంబంధించిన చర్యలను విశ్లేషించి సూచించండి. 200 పదాల్లో 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ టుడే అండ్ యూ కెన్ సీ హౌ యూపీఎస్సీ ఈస్ ఫార్వర్డ్ దెన్ ఆల్ ఆఫ్ అస్. సో కాబట్టి ఈ క్వశ్చన్ రాయండి, ఇట్ విల్ హెల్ప్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు సెషన్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్.